హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటని చూస్తున్నారా? లడ్డూలు అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది హై ప్రోటీన్ లడ్డు అండి, హెల్త్కి చాలా మంచిది. నా కోసం, మా చిన్నోడి కోసం ప్రిపేర్ చేశాను నేను ఇంట్లోనే. ఇవన్నీ సీడ్స్ కలిపి చేశాను. కొలతలు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్. దీనివల్ల మనకు లేడీస్లో మెయిన్గా ఇప్పుడున్న పొల్యూషన్కి, ఈ ఫుడ్కి, కల్తీ ఫుడ్కి మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మెయిన్ ప్రాబ్లమే అదనమాట. అది క్యూర్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. చాలా మంచి లడ్డు అనమాట. ఇంకా పిల్లల్లో బోన్స్ ఎదుగుదలకి, గట్టిదనానికి కూడా యూజ్ అవుతుంది. చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డు వల్ల. సో నేను ప్రిపేర్ చేస్తున్నాను, చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఒక 100 గ్రాములు తీసుకొని వేయించుకోవాలి దూరగా. వేయించుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి వేగాయని ఎలా తెలుస్తాయి అంటే కొంచెం చిటపటలాడి కొంచెం ఇట్లా చీల్చితే 2 అవుతాయి అన్నమాట. ఇవి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవి వేయించుకునేటప్పుడు సిమ్లోనే ఉండాలి, పొయ్యి పెద్దగా పెట్టుకోకూడదు, మాడిపోతాయి. అది సిమ్లో పెట్టుకొని ఫ్లాక్ సీడ్స్ వేయించుకున్న తర్వాత ఇవి మనకు గుమ్మడి గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి. కావాలంటే మీరు ఈ సీడ్స్ అన్నీ ఒకేసారి కూడా వేపుకోవచ్చు. నేను ఇలా సపరేట్ వేయించాను, ఎందుకంటే మంచిగా వేగుతాయని చెప్పి నా ఆలోచన. అందుకే ఇలా సపరేట్గా వేయించాను అనమాట. తర్వాత అదే ప్యాన్ ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను ఇంటి దగ్గర ఫ్లాక్ సీడ్స్, ఇంకా ఈ గుమ్మడికాయ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ డీమార్ట్లో తీసుకున్నానండి. ప్యాకెట్స్ నట్రాజన్ బ్రాండ్ ఉంటుంది, తీసుకున్నాను అనమాట. 100 గ్రామ్స్వి. ఈ పల్లీలు, ఇంకా తెల్ల నువ్వులు, బెల్లం వచ్చేసి మన షాప్లోనే తీసుకున్నాము. బెల్లము నేను వర్క్ చేసే కంపెనీలో గౌదర్బార్ అని, అందులో న్యాచురల్ బెల్లం దొరుకుతుంది. కావాలంటే ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్లో కూడా ఉంది మాది గౌదర్బార్, అందులో నుంచి కూడా మీరు పర్చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ ఏం కాదండి, నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఆ బెల్లము న్యాచురల్ అనమాట, అందుకే చాలా బాగుంటుంది, అది యూస్ చేశాను. పల్లీలు కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని మంచిగా ఇలా వేయించి అదే గిన్నెలో పక్కన పెట్టాను అనమాట. ఇవన్నీ చల్లారాలి, బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అందుకని చెప్పి అన్నీ పోస్తున్నాను అనమాట. అన్నీ ఒక 2-3 మినిట్స్ ఒక్కొక్కటి వేయించుకోవడానికి 2-3 మినిట్స్ పడుతుంది. ఎక్కువసేపు వేయించకూడదండి, మాడిపోతాయి. తర్వాత తెల్ల నువ్వులు కూడా ఒక 100 గ్రామ్స్ అలా తీసుకున్నాను. 100 గ్రామ్స్ తీసుకొని అవి కూడా పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా వేపుకున్నాను అనమాట. ఇలా మంచిగా వేయించాలి, కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. వేయించుకున్నా కానీ అలా వదిలేయకూడదు ప్యాన్లో వేసి, ఎందుకంటే అవి అడుగుపట్టడమో లేదా మాడిపోవడమో అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అప్పుడే అన్నీ మంచిగా వేగుతాయి. ఈ తెల్ల నువ్వులు కూడా వేపుకున్న తర్వాత వీటిని కూడా అదే గిన్నెలో, మనం ఇందాక మిగతా సీడ్స్ అన్నీ వేయించుకొని వేసాం కదా, అదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నువ్వులు ఏంటంటే, కావాలంటే మనము ఈ మిగతా సీడ్స్ మనం మిక్సీకి పట్టుకొని అందులో పైనంగా పొడి చల్లుకోవచ్చు, ఇలా నువ్వులు చల్లుకోవచ్చు, లేదా అది కూడా వీటితో పాటు మిక్సీ పట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నేను మిక్సీ పట్టేశాను, మా ఊడికి చిన్నోడికి అలా కనిపిస్తే తినడం అనమాట, అందుకని చెప్పి. ఇంకా మన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, ఎందుకంటే బాబు కూడా తింటాడు కాబట్టి డైజెస్ట్ అవుతుందో లేదా అని. ఒక 10 తీసుకున్నాను, ఒక బాదాం 10, కాజు 10 అలా తీసుకొని నెయ్యిలో మంచిగా వేయించుకున్నాను అనమాట. వేయించుకొని అవి కూడా చల్లారడానికి పక్కన పెట్టేశాను. మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి, గోల్డెన్ కలర్లోకి వస్తాయి వేగేటప్పుడు. అవి వేయించుకొని పక్కన పెట్టుకుంటే అవి చల్లారిపోతాయి అనమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించుకున్న సీడ్స్ అన్నీ కూడా ఇవి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మనకు మొత్తం పొడిలాగైనా మిక్సీ పట్టుకోవచ్చు ఈ మొత్తం రెసిపీని, లేదా కొంచెం పలుకులుగా కూడా పట్టుకోవచ్చు. నేను మొత్తం పొడిలా పట్టానండి, ఎందుకంటే బాబుకు అవన్నీ కనిపిస్తే తినడనమాట, అవి ఏంటివో అనుకొని పారేస్తాడు మొత్తము. అందుకే టోటల్ పొడిలాగా మిక్సీ పట్టాను. మీకు కావాలంటే కొంచెం పలుకులు కనిపించేలాగా కూడా పట్టుకోవచ్చు. ఇందులో ఇంకేంటంటే, నాకు డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ 3 సీడ్స్ మాత్రమే అవైలబుల్ ఉండే. ఇది గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్, ఇంకా ఫ్లాక్ సీడ్స్. ఇంకా మిగతావి కూడా వేరే గింజలు ఉంటాయి మనకి, ఇవి సీడ్స్, అవి కూడా తెచ్చుకోవచ్చు, అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్ ఉండి దొరికినాయి, నేను తీసుకొచ్చుకున్నాను అనమాట.
తర్వాత ఈ పొడి పట్టిన తర్వాత ఆ పొడిని కొంచెం ఉంచి అవే పొడిలో మనకి బాదం కాజు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి మన ఈ జాగ్రీ పౌడర్, బెల్లం పౌడర్ ఉంటుంది కదా, నేను న్యాచురల్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు రావడమే పొడిలాగా వచ్చింది ప్యాకెట్లో. మీరు మామూలుగా షాప్లో కొంటే గడ్డలాగా ఉంటుంది. దాన్ని తురుముకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా పాకం పెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, అది కరిగిపోయేంత వరకు ఉంచితే చాలు. అది తర్వాత కరిగిపోయిన తర్వాత అది కొంచెం ఎక్కువ చల్లగా అవ్వదు, కొద్దిగా చల్లబడగానే ఆ వేడిది ఇందులో ఈ పౌడర్లో వేసి మంచిగా కలుపుకొని లడ్డూలు కట్టుకోవాలి. ఇది మీరు వడపోసుకోవచ్చు. నేను న్యాచురల్గా అని వడపోయలేదు, ఈ బెల్లం పాకంని మంచిగా యూజ్ చేసేది. సో మీకు కావాలంటే ఏదైనా డౌట్ ఉంటే వడపోసుకోవాలి. వడపోసుకొని మా చిన్నోడు కూడా మాట్లాడుతున్నాడు అనమాట, ప్రాసెస్ చెప్తున్నాడు. కృష్ణవేణి విత్ కుషులు ఛానల్ కదా, అందుకే కుషులు కూడా మాట్లాడుతాడు అనమాట. కుషులు కుషులు మమ్మీ ఇలా చెప్పు. లడ్డూలు రెడీ చేసుకున్నాము. ఇలా మనము మంచిగా లడ్డూలు కట్టుకోవాలన్నమాట. మొత్తము ఆ పోసిన పాకంకి ఫస్ట్ కలపాలి. నేను ఇలా ఎందుకు ముందే చేస్తున్నా అంటే వేడిగా ఉంది, ఒకసారి మీకు ఇలా లడ్డూ చేసి చూపిద్దామని కడుతున్నాను. ఇదంతా కొంచెం చల్లారి దగ్గరికి అవుతుంది, గట్టి పడుతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మీరు లడ్డూ కడితే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇలా రెడీ చేశాను. రెడీ చేసి ఒక ఎయిర్ టైటన్ జార్ కానీ ఇలా బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ అలా స్టోర్ అవుతుంది. 1 వీక్ అలా ఉంటాయండి, 1 వీక్ ఉంటాయి, స్టోర్ చేసుకోవచ్చు. చెప్పు నాన్న. వస్తున్నప్ప లడ్డు కావాలంట. ఇలా లడ్డూలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.